ब्रह्मा विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु भगवान दोनों खड़े किसको करूं नमन, शरणागत गुरुदेव की भगवन दिए मिलाए। సహోదరా సహోదరి మౌలారా, हुजूर मानव दयाल महाराज, हुजूर प्रेमानंद राय जी महाराज, ఈ సత్సంగం చివరి సత్సంగం. మళ్ళీ మీ దర్శనం ఒక్క సంవత్సరం తర్వాత వసంత పంచమి. అందుకు మనమందరం ఆ భగవంతుని జాడలు, ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడ ధనము, ధాన్యము, ఐశ్వర్యం, సుఖము, శాంతి. ఆ భగవంతుణ్ణి ఎట్లు వెతుక్కోవాలి? ఆ భగవంతుడిని వెతుక్కోక ముందు మనస్సు పవిత్రత ప్రధానం. ఎక్కడ లేడు, మనలోనే. दिल के आईने में है तस्वीर यार, जब जरा गर्दन झुका ली देख. మనసు పవిత్రత, కల్లా, కపటం, ఈర్ష, ద్వేషం, ఇటువంటి మనసు ఆ భగవంతుని జాడలు వెతికేయటానికి పనికిరాదు. భగవంతుడిని వెతకాలంటే ముందు మనస్సును పవిత్రం చేయాలి. నవద్వారములు మనం ఏమేం పని చేస్తామో ఆ పని యొక్క సంస్కారం నవద్వారముల పైన పడుతుంది. ఆ నవద్వారములు ఏవి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, నోరు, కింది 2. నవద్వార యొక్క శుద్ధి లేదా అంటే దశమద్వారం తెరవదు. దశమద్వారం భ్రూమధ్యం. అందుకు నవద్వారాలు మనం శుద్ధిపరచాలంటే జైసి ఆశా తైసి భాష, జైసి మతి తైసి గతి. మన ఉద్దేశం సదుద్దేశం కావాలి. ఏ పని చేసినా కానీ చూడండి, నేను రోజు ఈ ప్రార్థన చేస్తా. నా సద్గురు దాతా దయాల సమీపంలో करम से मन से वचन से हम तुम्हारे दास हो, पाके भक्ति पद कमल की पद कमल के पास. మన మనసులో విచారం స్ఫురిస్తుంది. ఆ విచారం మన అమలులో పడుతుంది.
ఎట్లెట్లు మనం ఆలోచిస్తాము అట్లట్లు పనులు చేస్తాము, ఎట్లెట్లు పనులు చేస్తాము అట్లట్ల కర్మ అనుభవిస్తాము. కర్మను తప్పించేవాడు ఎవరు లేదు. కర్మ భగవంతుడు కూడా తప్పించాడు. కృష్ణుడు పాండవులకు ఇంత స్నేహం ఉన్నా కానీ పాండవుల యొక్క కర్మ తప్పించిండా? ఆలోచించండి. అర్జునునితో ఇంత ప్రేమ చేసినా కానీ అభిమన్యు వధ తప్పిందా? कर्म प्रधान विश्व रख राजा जो जस की ना तस फल चाका. మనసు పవిత్రం. మనసు పవిత్రం కావాలంటే బసంత్ బసంత్ అంటే ఏంటి? సత్పురుషుల యొక్క సహవాసం, సత్పురుషుల యొక్క సమీపములో ఉండి వారికి శరణాగతులై ఉండి వారి దయానుగ్రహంతో మనసును పవిత్రం చేసుకోండి. ఎంతవరకు మనసు పవిత్రం కాదో మీరేం చేయలేరు. స్మరణ చేయలేరు, ధ్యానం చేయలేరు, భజన చేయలేరు. అందుకు మనసు పవిత్రత ప్రధానం. మనస్సును సవరించండి. ఈవేళ ఈ కాలంలో మనసు పవిత్రత లేదు. మనసు క్షణ క్షణంలో మారుతుంది. మనం శరీరంలోనే ఉన్నాం. దశమ ద్వారం తెరిస్తేగా మీరు బ్రహ్మాండంలో ప్రవేశించేది. ఎంతవరకు దశమ ద్వారం మీరు తెరవకపోతే మీరు పోలేదు. పునరపి జన్మం పునరపి మరణం. జన్మ మరణాలు తప్పవు. అందుకు మనసు పవిత్రత ప్రధానం. మనసు పవిత్రం కావాలంటే సత్పురుషుల యొక్క సహవాసం. ముందు కాలం అనాది కాలంలో ప్రతి రాజుకు రాజగురు, ప్రతి రాజుకు రాజగురు. ఆ రాజగురు ఈ కాలంలో వచ్చిన మార్పు లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక్క రాజగురు పనిచేసేది ఈవేళ 300 మంది పనిచేస్తున్నారు. మరి 300 పని చేసేది ఈ భ్రష్టాచారం పోదు. అప్పుడు ఒకడే పనిచేస్తుంది. हनुमंतराव पढ़ो. दिल का उजरा साफ, दिल का उजरा साफ कर जाना के आने के लिए, ध्यान गैरों का था उसको बिटाने के लिए. मुर्शिद कामिल से मिल सब सुबरी से तकी. मीर तकी జహాంగీర్ బాద్షా ఒక గురువులు మీర్ తకీని తులసీదాస్ మహారాజ్ హతరస్ కి ఆయన అంటున్నాడు. చూడండి ఆ కాలంలో ఎంత ధైర్యం. జహాంగీర్ యొక్క గురువును సంబోధించి తులసీదాస్ మహారాజ్ అంటున్నాడు, మనసును సాఫ్ చేయిరా, మనసును పవిత్రం చేయి. मुर्शिद कामिल से मिल सब सुबरी से तकी, ओ तुझ
पाने शहरत के पाने के लिए। चश्मे दिल से देखिया जो जो तमाशे हो रहे, दिल सिता क्या क्या है तेरे दिल सताने के लिए। మనస్సు అన్నట్టు మనలో ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో ఆ కోరికలు చెల్లించడంలో మన జన్మ పోతుంది. हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले, पर मुश्किल से अरमान कम. ఆ కోరికలు చెల్లించడానికి మన జన్మ అంతం జన్మ పోతుంది. అందుకే తులసీదాస్ మహారాజ్ ఏమంటారు, తకి ఈ మనసు వలలలో పడవచ్చుమా, దీని కోరికలకు అంతు లేదు. ఆగే एक दिल लाखो तमन्ना उसमें अर्ज़ाए बेवस, दिल ठिकाना है कहाँ उसको बिताने के लिए. ఒక మనసు లక్షల కొద్ది కోరికలు. ఈ కోరికలను చెల్లిస్తావా, పరమాత్ముడిని గుర్తుండబెడతావా? ఒక్క మనసు. आगे नकली मंदिर मस्जिदों में जाए सदा अफसोस है, कुदरती मस्जिद का साकिन दुख उठाने के लिए. नकली मंदिर మందిరాలలో పోయి ఆ పరమాత్మని దర్శనం చేసుకున్న మాత్రం మనసులో ఉండే మలిన భావాలు పోతుంటాయా? తులసీదాస్ అన్నాడు, నకిలీ మందిర్ మననే అనలే, మామూలులో కూడా అన్నాడు నకిలీ మస్జిద్. అరే ఈ మందిరం, శరీరం అనే మందిరం, ముఖ్యమైన మందిరం నిలిచిపెట్టి ఆ మందిరాలలో పోతే ఏమో. మనస్సును పవిత్రం చేయ, అనేవ మనుష్యారా బంధు మోక్షోకారం. మీకు శాంతి కావాలి, సుఖము లేదు, మీ మనస్సు పవిత్రత పొందండి, అష్టైశ్వర్యాలు మీకు. ధనం, ధాన్యం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ఇవన్నీ సంపదలు మీకున్నాయి. మనసు పవిత్రత పొందకండి. ఈ మనసుతో మలిన భావంతో ఉండి ఆశాంత జీవనం పాడైంది. అందుకొరకే సత్పురుషుల సహవాసంలో ఉండాలి, సత్పురుషుల సేవ చేయాలి, సత్పురుషుల యొక్క కృపా కటాక్షాన్ని పొందాలి. మనస్సు మనస్సు ఇంద్రియాలు. स्वामी महाराज बोला, तुम उलट चलो, तुम उलट चलो, नीचे क्यों रहना. ఇంద్రియాలు అధోగతిలో ఉన్నాయి. సురతి ఊర్ధముఖంగా ఉంది. ఎంతవరకు సురతి జాగ్రత్త పడదో, మేల్కొల్పు జరగదో సురతికి, ఇంద్రియాలు అధోముఖంగా ఉండి బహిరంగ ఉండే సుఖాన్ని వెతుకుతుంటాయి. ఎప్పుడైతే సురతి జాగృతి పొందుతుందో ఇంద్రియాలు ఊర్ధముఖంగా మారిపోతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఊర్ధముఖంగా మారిపోతాయో దానికి ఏం కావాలి? మనసులో ప్రేమ, మనసులో విశ్వాసం, మనసులో శ్రద్ధ, మనసులో భావంగా. ప్రేమ ముఖ్యం.
లవ్ ఇస్ గాడ్. ఒక్క ప్రేమను మీరు ఆశ్రయించండి. స్వామి మహారాజ్ అన్నాడు, 4 గురు త్వహే మిల్ జాయే పరమారత్ కి రాహ్ హోతాయే. 4 గురువులు ఎవరు? విశ్వాసం, ప్రేమ, భావం, ప్రకాశం. వీరు 4 మీరు ఆశ్రయిస్తే అధోముఖంగా ఉండే ఏ ఇంద్రియాలు ఉన్నాయో అవి ఊర్ధ్వముఖంగా మారిపోతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా మారిపోతుందో, మనసు ఏకాగ్రమైతుందో, గగన్ మండల్ మే ఊర్ధ్వముఖ కోవా గురుముఖ సాధు భర్ భర్ పియా. మన మస్తిష్కంలో అమృతం ఉంది. మనం సుషుప్తి అవస్థలో రోజు గాఢ నిద్రలో పోతాం, అది అమృతపానమే. అక్కడి నుంచి అమృతం. ఆ అమృతపానం చేసిన తర్వాత ఇంద్రియాలు మళ్ళీ ఈ ప్రపంచంలో ఉండే స్వాదాన్ని మర్చిపోతాయి. ఈ రుచి దానికి అవసరం. ప్రేమ, భావం, విశ్వాసంతో ఉండే दादा दयाल महाराज गुरु, घट का घर सोना पड़ा है, इसमें आप आ जाइए. दास हूँ, सेवक हूँ सच्चा, इसको आप अपनाइए. काम का करो. घट का घर सोना पड़ा है, उसमें आप आ जाइए. दास हूँ, सेवक हूँ सच्चा, अब तो आप अपनाइए. काम का मजमोह का उड़ा कदम काट गया, छूट निर्मल कोठरी में आप तो आ जाइए. घट का घर सुना पड़ा है, आप आ जाइए. का घर मेरा बने मंदिर सुहाना, घट का घर मेरा बने मंदिर सुहाना, मूर्तिया कर विराजे, अपनी छवि दिखलाइए. मैं तुम्हारा, तुम मेरे, ये समझ में आ गया. भरम और ज्ञान माया मुझका मिटवाइए. आरती साधु जलाऊं, ज्योत भक्ति प्रेम की, राध स्वामी नाद घंटा शंख में सुनवाइए. घट का घर सुना पड़ा है, उसमें आप आ जाइए. దాదా దయాల్ మహారాజ్ ఏమంటారు, అయ్యా శ్మశానం వద్దుగా మీ మస్తిష్కం పడి ఉంది. ఘట్ అంటే దీన్ని పవిత్రం చేయి. కామ క్రోధ మద లోభములు మీ ప్రయత్నంతో మీరు అణచలేరు. సత్పురుషుడు రాధాస్వామి మతం, రాధాస్వామి మతంలో మనసు శుద్ధి, సురతి శుద్ధి, నిరతి శుద్ధి, ఈ మార్గాలు ఉన్నాయి. సద్గురువుల యొక్క కృపా కటాక్షాన్ని పొంది దశమద్వారమును తెరుచుకొని పైకి భ్రూమధ్యం, సాహదళ కమలం, త్రికూటి, శూన్యం, మహాశూన్యం, భ్రమరేంద్రం, సత్యే, ఇటువంటి మనస్సు పవిత్రత యొక్క స్థానాలు. ఎవరైతే మనస్సును పవిత్రం చేయదలుచుకున్నారో, ఎవరైతే ఈ ప్రపంచంలో ధనం, ధాన్యం, ఐశ్వర్యం పొంది సుఖంగా ఉండదలుచుకున్నారో,
ఎవరైతే ఆ పరమాత్ముడిని ప్రత్యక్షంగా చూడదలుచుకున్నారో ఇది రాధాస్వామి మతం. ఇటువంటి సులభమైన ఉపాయం ఏం అవసరం లేదు. ఈవేళ మనం యజ్ఞయాగాదులు చేయలేదు. ద్వాపరంలో ఏ యజ్ఞయాగాదులు ఉందో అవి చేయలేదు. చేసినా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ప్రశాంతంగా ఆచరణను సవరించుకొని కర్మను సవరించుకొని సాధన చేసి సత్పురుషుల ఆశీర్వాదమును పొంది ఈ మార్గంలో నడుచు. ఆ మనసు ఎటువంటి ఉంటుంది అంటే పిల్లల్లాగా ఉంటుంది. వాళ్ళ రూప్ బన్ జగ్కో పేకో. బ్రహ్మచర్యం, గ్రహస్థం, వానప్రస్థం, సన్యాసం. సన్యాసం ఏంటి? పిల్లవాడిలాగా మనసు కావాలి. పిల్లవాడికి ఎట్లయితే రుచుల యందు ఏమి తెలియదో, కారము తీపి యొక్క విచక్షణ తెలియదో అటువంటి మనసు కావాలి. కృష్ణ భక్తురా కృష్ణుణ్ణి పూజిస్తాడు. త్రికాలం, ప్రొద్దున, పగటికి, పృథివీ. కృష్ణుణ్ణి పూజిస్తూ పూజిస్తూ 90 ఏళ్ళే. 90 ఏళ్ళే. పక్కకు మనవడు కూర్చుంటే అన్నాడా, బా బా నేను స్కూలుకు పోతుంటే నటనను అడవి ఉంటుంది, ఆ అడవిలో నుంచి నడిస్తే నాకు భయం అవుతుంది, అక్కడ ఎవ్వరూ నడవరు. ఆ కృష్ణుణ్ణి పూజ చేస్తుంది కాబట్టి అప్పుడేమన్నది, అరే ఈ కృష్ణుడు ఉన్నాడు కదరా, ఈ కృష్ణుణ్ణి యాజ్యం పిరుగు. పవిత్రమైన మనసు, పిల్లవాళ్ళ మనసు పవిత్రమే. పరమాత్ముని దర్శనం చేయాలంటే పిల్లవాళ్ళని దర్శనం. శ్రద్ధ, భావం, విశ్వాసం దృఢపడ్డది. పిల్లవాడు పోయిండు. ఎప్పుడైతే అడవిలో భయమైందో కృష్ణ అని పిలిచాడు. నవలి పించం, కౌస్తుభమణి హారం, గజ్జలు గన్న 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 వచ్చి కొట్టుకొస్తాడు. ఎన్న ముద్దలతో ఇద్దరు ఎన్న ముద్దలు తినుకుంటా ఆయన స్కూల్కు తోలించాడు. మళ్ళీ స్కూల్తో వచ్చాడు. మళ్ళీ కృష్ణుడిని ఆచర్యంగానే మళ్ళా కృష్ణుడు వచ్చాడు. మళ్ళీ ఆ అడవి దాటొచ్చాడు. ఈ వ్యవహారం 6 నెలలు అయింది జరుగుతుంది. ఒకనాడు ఆ ముసలవ్వకు యాదికి వచ్చింది. వారి నువ్వు అడవిలో పోతా అంటివి, భయం అవుతుంది అంటివి, ఇప్పుడు భయం అవుతుంది. భయం ఎక్కడదమ్మా? అబ్బా భయం లేదు, కృష్ణుడు వస్తున్నాడు, ముద్దలు తెస్తారు, మేము అడవి నుంచి వచ్చి ఆవులను కాస్తాం, ఆడుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం. కృష్ణుడు మాట్లాడతాడు నీతో? మాట్లాడే ఇద్దరు ముగ్గురు దప్పాలు కొట్టుకుంటాం ఒకరికొకరు. సరే ఆయన ఆ కృష్ణుడిని ఇక్కడ దొరకరు. సరే దొరకొస్తారు. తెల్లారిపోయింది. కృష్ణుడు, అరే కృష్ణ, నువ్వు మా ఇంట్లో ఉంటే ఇక్కడే నిలబడతావేమరా? చూడండి, భగవంతుడిని మాట్లాడితే అక్కడైనా మర్యాద ఉందా? నువ్వు ఆడ కీలుకొమ్మలాగా కూకుంటావు. మా అవ్వ నిన్ను ఆదేశింది,
నువ్వు కాస్త వచ్చి మా ఆవుతో మాట్లాడుకో. రేపు రేపు మాపు 15 రోజులే. అరే నేను 15 రోజులతో నీకు అడుగుతున్నా, 15 రోజుల నుంచి నీవు నా తోలుకొస్తా అంటే అబ్బా ఈవేళ తప్పదు తోలుకో. కృష్ణుడిని పట్టుకున్నాడైతే వదలలే. కృష్ణ నువ్వు వచ్చిందాకా ఈవేళ నిన్ను వదలా అని గుంజుకోనొచ్చు. దర్వాజలో వచ్చాడు. అవా చూడు నా చేతి ఎవరిని దొరికొచ్చున్నావు. ఆ ముసలాబు అంటున్నది ఎవరిని దొరికొచ్చినావురా ఏం తెలియదు. దగ్గరకు పోయి అంటున్నాడు ఏవో కృష్ణుడు కృష్ణుడు నాకు కనబడదు రా. ఆకాశవాణి అయింది 100 జన్మాలు ఎత్తాలి. పిల్లవాని యొక్క హృదయమును అంత పవిత్రమైన మనసు పొందాలంటే ఇంకా 100 జన్మాలు కావాలి నీకు. ఆ ముసలమ్మకు ఆకాశవాణి చెప్పు. అట్లనే పరమాత్ముణ్ణి కూడా పవిత్రమైన హృదయంతో ఆచరణను సవరించి ఈవేళ అనిష్టం, అత్యాచారం, అధర్మం దీన్ని మనం అరికట్టదాల్తామా? ప్రభుత్వం అరికట్టదాల్తుందా? మనం అరికట్టదా? మా ప్రయత్నాలు సత్సంగ సమావేశాలు పెట్టి పవిత్రమైన విచారాలు ప్రచారం చేసి మానవులను సన్మార్గంలో పెట్టాలనే ఈ విచారం ఏదైతే ఉందో ఇదొక కళ. పరమదయాల్ మహారాజ్ అన్నాడు ఇది కళ, మేము చేయలేదు. ఎందుకంటే పరమదయాల్ మహారాజ్ బహిరంగ సత్సంగంలో చెప్పారు, సముద్రం ఉండే, సముద్రం ఒడ్డుకు చెట్లు పక్షులు ఉండే, ఈ సముద్రం తొలుకులు పోయి ఆ చెట్లను పక్షులను వాళ్ళ గుడ్లను హతమార్చారు. ప్రతిరోజు ఇదే పని. ఆ పక్షులు ఏం చేసినాయి, ఓ కాన్ఫరెన్స్ చేసుకున్నాయి. ఈ సముద్రం అన్యాయాన్ని మనం అరికట్టలేము, ఈ అన్యాయం అసహ్యమైపోయింది, మనం ఏం చేయాలి అని ఆ సముద్రం ఆ పక్షులందరూ ఆలోచించి ఏం చేసిండ్రు, ఏం లేదు ఈ సముద్రం నీళ్ళన్నీ మనం తీసేయాలి, నీళ్ళనన్నీ అని లక్షల కొద్ది పక్షులు వచ్చి ఆ నోటితోని పిచ్చు పిచ్చు పిచ్చని ఆ నీళ్ళు తీయే ప్రయత్నం చేస్తుంటే నారద మహర్షి, పర్వదయాల్ మహారాజ్ చెప్పిండు, నారద మహర్షి అక్కడ వచ్చిండు. పక్షులను అడిగింది ఏం చేస్తున్నారంటే, అయ్యా ఈ అన్యాయం ఉంది, ఈ అన్యాయం మేము సహించుకోలేము, ఈ అత్యాచారం ప్రతిరోజు ఉంది, ఈ సముద్రంలో నీళ్లు లేకుండా చేస్తున్నాం. నారదుడు మనసులో అనుకున్నాడు అట్లనే ఈవేళ అనిష్టకాలం, అధర్మం, అత్యాచారం వీళ్ళు ఈ సత్సంగంతో మాంతరా ఘోరమైన స్థితి రానున్నది. పరమదయాల్ మహారాజ్ కూడా భవిష్యత్ చెప్పారు. ఎంతవరకు ఆ స్థితి రాదో డిస్ట్రక్షన్ ఇన్ఎవిటబుల్. అప్పటి వరకు మనం మారం. అందుకే సత్సంగ సమావేశాలు మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. నారద మహర్షి అవి చూసి వైకుంఠానికి వెళ్ళి వైకుంఠం ఈ ఏ సత్సంగం అయితే ఏ సద్గురు బహిర్ముఖ సత్సంగం చేయించి అంతర్ముఖ సత్సంగం మార్గ నిదర్శన చెయ్యరో అది సత్సంగం కాదు. బహిర్ముఖ సత్సంగం అంతర్ముఖ సత్సంగమును మార్గ నిదర్శనం చేయాలి. మనకు శరీరం నుంచి శరీరమును వదిలించి మనస్సును ఏకాగ్రత చేసి ఆత్మలో స్థిరపడేటట్టు మనకు
మార్గనిదర్శన చేసే బాధ్యత బహిర్ముఖంగా ఉండే సద్గురుల పైన ఉంది. అదే సత్యం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా 2 సత్సంగం సమావేశాలు ఉన్నాయి. అప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. హిందీలో సత్సంగం అవుతుంది, కొందరు అన్నారు హిందీలో సత్సంగం అవుతుంది మాకు అర్థం కాదని. అందుకొరకే హిందీ తెలియని వారు కూడా మా సత్సంగం నుంచి లాభం పొందాలి. నేను తెలుగులో చెప్పాను, మీకు సమాధానం అయ్యిండవచ్చును. ఇక उनके चरण सरोज में शत शत कोटि कोटि प्रणाम। आंध्र प्रदेश के भाइयों बहनों, आदरणीय मानवदयाल जी महाराज, आदरणीय आनंदराव जी महाराज, आज 3 फरवरी है 1987, संध्या बेला लगभग 8 बजे का समय है और इस वसंत पंचमी के अवसर पर हम लोग हनम कुंडे में इस मंदिर में वसंत पंचमी के लिए एकत्रित हैं, वसंत पंचमी मनाने के लिए। एक तो बसंत पंचमी हम संसार में देखते मनाते हैं, संसार का बसंत। क्या है इस बसंत की विशेषता? सर्दी बहुत नहीं पड़ती, गर्मी भी बहुत नहीं पड़ती, फूल खिले रहते हैं, फूल की खुशबू आती रहती है, शरीर और मन प्रसन्न रहता है, शरीर हल्का रहता है, मन प्रसन्न रहता है। ये इस दुनिया के बसंत पंचमी की खूबी है। लेकिन इस बसंत के आगे पीछे, बसंत के बाद पतझड़ भी आता है। प्रत्येक बसंत के बाद पतझड़ आता ही है, गर्मी आती ही है। इसके बसंत के पहले सर्दी थी ही। ये तो दुनिया का बसंत है। कुछ दिन के लिए, कुछ घड़ी के लिए हम इसका मजा ले लेते हैं, स्थूल शरीर से और इंद्रियों से। इस संसार के बसंत पंचमी का जो कुछ भी थोड़ा सुख और मजा है, ये केवल स्थूल शरीर भोगता है और ज्ञान इंद्रियों से मन बुद्धि चित्त अहंकार से महसूस करते हैं कि न ज्यादा गर्मी है और न ज्यादा सर्दी है, फूल खिले हैं, खुशबू है। कितने दिन के लिए? थोड़े ही दिन के लिए। तो इसके बाद क्या है? इसके पहले क्या था? बसंत के पहले क्या था? क्या ये मजा था? बसंत के बाद क्या होगा? फिर खितां पतझड़ आएगी, फिर फूल की खुशबू नहीं होगी। ये इस दुनिया का बसंत है। प्यारे भाइयों, हम लोग आज बसंत पंचमी के अवसर पर हैं, इसलिए कुछ बसंत पंचमी ही की हम चर्चा करेंगे। तो एक तो बसंत पंचमी, ये हम लोगों ने देखा दुनिया का जो केवल स्थूल शरीर से हम थोड़ा भोग लेते हैं
और मन बुद्धि चित्त अहंकार से थोड़ा समय के लिए भोग लेते हैं, मगर इसके आगे पीछे ऐसा नहीं है। ये दुनिया का बसंत पंचमी है, संसार। संतों का बसंत पंचमी क्या है, जरा इस पर भी गौर कीजिए, क्योंकि हम आखिर यहाँ बसंत पंचमी ही क्यों बैठे हुए हैं, बसंत पंचमी मनाने के लिए। और ये जो मंदिर है, हाल और ये जो मंच है, संत मत के प्लेटफॉर्म से बोला जा रहा है। लिहाजा थोड़ा बसंत पंचमी संत मत में क्या है, क्या इसकी महिमा है, इस पर भी थोड़ा विचार करें। उलट समाना आप में प्रगति ज्योत अनंत, स्वामी सेवक एक संग, खेले सदा बसंत। ये संत मत का बसंत है। क्या विशेषता है इस संत मत के बसंत की, वो इस दोहे में है, संत की ये वाणी। उलट समाना आप में, संसार के बसंत के बारे में थोड़ा बताया, अब संत का बसंत पंचमी क्या है। उलट समाना आप में, जब हम और आप सब लोग संत सतगुरु की शरण में आए, संत सतगुरु के सत्संग लें और साधन की प्राप्त करें, और उस अमल करने से क्या हालत होती है। उलट समाना आप में, संत मत उल्टा मार्ग है, उल्टा नाम, उल्टा जाप, उल्टी विधि, उल्टा मार्ग। इंद्रियों को उलटना, बहिर्मुख से अंतर्मुख होना, ये है संत मत का मार्ग। उलट समाना आप में, इंद्रियों को बहिर्मुख से अंतर्मुखी किया। हम दुनिया में तो पैर से चलते हैं, लेकिन ये जो अपना चिदाकाश ब्रह्मांड है, देखिए ये भूमध्य चक्र है, भूमध्य चक्र के नीचे पिंड देश, भूमध्य चक्र से ये जो जहां हमारा बाल शुरू होता है, यहाँ भौर गुफा चक्र है। भूमध्य चक्र से भौर गुफा चक्र तक ये ब्रह्मांड देश है। भौर गुफा चक्र से लेकर के यहाँ तक ये संत देश है। तो हम जब भूमध्य चक्र से भौर गुफा ऊपर चलते हैं तो उल्टा मार्ग है। कैसे चलते हैं इस उल्टे मार्ग में? बिन पावन का पंथ है, बिन बस्ती का देश, बिना देह का पुरुष है, कहे कबीर संदेश। धरती पर हम चलते हैं सीधा पैर से अपने इस ब्रह्मांड देश में, और फिर दयाल देश में, इसी को संत देश कहते हैं, इसी को निर्मल चैतन्य देश भी कहते हैं, इसी को चिदाकाश ब्रह्मांड भी कहते हैं। तीन हैं, समझ लीजिए, छोड़ दो। भूमध्य से नीचे ये पिंड देश है जिसमें हमारी स्थूल इंद्रियां काम करती हैं। भूमध्य से और इस भौर गुफा तक ये ब्रह्मांड देश है जहां मन और सूरत साथ साथ मिले हुए रहते हैं। शून्य तक मन और सूरत साथ रहती है। अभी शब्द पढ़ा गया कि ऐ सूरत तू दुखी क्यों है, मन के साथ इंद्रियों का भोग ले रही है। शून्य के बाद सतगुरु की दया जब मिल जाती है तो मन छूट जाता है, केवल सूरत चलती है। सतलोक तक सूरत हवाला देती है। सूरत साक्षी है आपके अंदर, कहाँ किस चक्र पर क्या शब्द है, किस चक्र में क्या प्रकाश है,
आप क्या देखते हैं इसकी साक्षी है सुरत। भ्रू मध्य से और शून्य तक सुरत मन के साथ मिली हुई है। आप शब्द सुनते रहेंगे, मन अपना उत्पाद करता रहेगा। शून्य के ऊपर गुरु दया जब मिल जाती है तो मन नीचे छूट जाता है सतलोक तक। उसके आगे फिर निरत उलट समाना आप में सूरत चलती है। बिन पावन का पंथ है, सूरत के पैर नहीं है, सूरत चलती है। ये बसंत पंचमी का सत्संग है, संत मत का बसंत पंचमी है। उल्टी सूरत अपने आप में आए, चक्र बद चक्र, चक्र दर चक्र, स्टेप बाय स्टेप। गुरु मध्य थोड़ा सहदल कमल में आए, सहदल कमल छोड़ा, त्रिकुटी में आए, त्रिकुटी छोड़ा, शून्य में आए, गुरु कृपा से महाशून्य में आए, गुरु कृपा से भौं गुफा में आए। फिर यहाँ तो सत्पुरुष अगवानी करता है शिष्य की, लेने के लिए गोद में तैयार है। ये उल्टा पंथ है जो बिन पावन का पंथ है। सूरत के पैर नहीं है ना, लेकिन पंथ है, रास्ता है, इतने रास्ते मरले हैं। ये बसंत पंचमी है, संतों का बसंत पंचमी ये है। उलट समाना आप में, जब आप में उलट के समाये तो क्या हुआ? प्रगति ज्योत अनंत। जब अनंत ज्योत में आए सतलोक में, चौथे पद में जहां नाम रहता है, नाम रहे चौथे पद माही, ये ढूंढे त्रिलोकी माही। नाम और शब्द में कुछ अंतर भी है और कुछ मेल भी है। ये शरीर 2 साल या 3 साल के बाद आया है, पता नहीं ये शरीर कब आएगा, कब आपके दर्शन होंगे, इसलिए इसको भी खोल दे रहा हूं। भ्रूमध्य चक्र से ही शब्द है, घंटा है, शंख है, और जो भीतर के हैं वो इतना खोलने की भी नहीं है, बस इतना ही समझ लीजिए कि भूमध्य चक्र से ही शब्द और प्रकाश है। भूमध्य में भी शब्द है, सहस्रदल कमल में भी शब्द है, लेकिन ये नाम नहीं है। त्रिकुटी में भी शब्द है, लेकिन त्रिकुटी का शब्द ध्वन्यात्मक शब्द है, लेकिन नाम नहीं है। शून्य महाशून्य में गुप्त है, जो कुछ भी है वो गुप्त है, खोला नहीं है। वो भी शब्द है, ध्वन्यात्मक शब्द, मगर नाम नहीं है। भौं गुफा में भी शब्द है, सोहंग ध्वनि, मगर ये नाम नहीं है। सोहंग ध्वनि भी ध्वन्यात्मक शब्द है, मगर नाम नहीं है। चौथे पद में जो शब्द है ध्वन्यात्मक बीन ध्वनि, यही नाम है। चौथे पद का शब्द ध्वन्यात्मक शब्द अथवा सतलोक का ध्वन्यात्मक शब्द ही नाम है। नाम रहे चौथे पद माही, ये ढूंढे त्रिलोक की माही। हम आप कितना भी नाम, राधा स्वामी नाम, राम नाम, जो कुछ भी कहें, जब तक हमारी सूरत चौथे पद के ध्वनि को नहीं सुनती, तब तक हमको आपको नाम की प्राप्ति नहीं हुई। मगर निराश होने की जरूरत नहीं है। जिसको घंटे की, शंख की ध्वनि सुनाई पड़ी, वो चौथे पद का ध्वन्यात्मक शब्द नाम भी सुनेगा। लगन चाहिए और सदगुरु की दया चाहिए। बसंत पंचमी, संत मत का बसंत पंचमी दे रहा हूं। जब समय हो जाएगा तो महाराज आप बोल देंगे, मैं वही बंद कर दूंगा।
नाम के सिलसिले में इतना काफी जरा भजन विलास दीजिएगा। दाता दयाल के भजन विलास में बसंत के शब्द आए हैं। संक्षेप में आप लोगों को ये पढ़ के थोड़ा तस्वीर कर देता हूं कि दाता दयाल ने बसंत को किस रूप में रखा। बसंत भजन विलास 110 पृष्ठ है। सत ज्ञान मिला गुरु संग संग, सुख फूल खिले रंग रंग। बसंत में फूल खिलते हैं ना, फूल में रंग होता है। इसी तरह से अपने अंदर जो प्रकाश है उसमें रंग हैं। बाहर के गुलाब के और टेसू फूल में ये तो बाहर का है, भीतर आपके फूल है सरदल कमल, भिन्न भिन्न रंग के हैं। सत ज्ञान, एक तो ये ज्ञान है, गणित का ज्ञान है, तेलुगु का ज्ञान है, अंग्रेजी का ज्ञान है, इंजीनियरिंग का ज्ञान है, दुनिया के भिन्न भिन्न विषयों का ज्ञान। और एक ज्ञान सत ज्ञान है। सत ज्ञान सतगुरु से मिलता है। सतगुरु कहाँ रहता है? सतलोक में भीतर रहता है। ये बाहर के सतगुरु लोग, जो भीतर के सतगुरु का पता देता है, सतलोक में जो सतपुरुष है वो सतगुरु है। सत ज्ञान मिला गुरु संग। कहाँ सत ज्ञान मिलता है? सतगुरु के संग में। जब वो उलट समाना आप में, तब मिलेगा। छोड़ता हूं, बढ़ता चलता हूं। स्नैपशॉट। गुरुबास सुबास से मन बसंत, परमार्थ का है सो बसंत। परमार्थ का क्या बसंत है? तो दुनिया का बसंत है। फूल खिला, मुरझाया, सर्दी गर्मी, फिर गर्मी आएगी, फिर सर्दी आएगी। परमार्थ का क्या बसंत है? खुली आंख सहस्दल कमल आए, त्रिपुटी चढ़ निरखा ओम जाए। किया जिसने चित्त से संग संत, परमार्थ का है सो बसंत। परमार्थ का संत क्या, संत मत का बसंत क्या है? उलट समाना आप में। आप में समाएंगे तो सतगुरु का सत्संग मिलेगा। फिर वहां न सर्दी है, न गर्मी है, न आवागमन है, न काल का चक्र है। हुआ शब्द सुरत का सच्चा कंठ, परमार्थ का है तो बसंत। हुआ शब्द जो अपने अंदर शब्द है ना, वो सुरत का कंठ मतलब पति, प्यारा। सुमिरन भजन ध्यान गति पाए, सूझे बसंत की तब उपाय। सुमिरन ध्यान भजन जब ये हम अपनाएंगे तब सूझे बसंत की उपाय। बसंत में हम कैसे पहुंचेंगे? ये चौथे लोक के बसंत में सुमिरन, ध्यान और भजन। सुमिरन कैसे करें, ध्यान कैसे करें, भजन कैसे करें, ये भी इसमें है, लेकिन वो लंबा हो जाएगा, इसलिए उसको छोड़ते चलते हैं। एक बार संत गुरु नानक पंजाब से आए, कबीर साहब के यहाँ काशी में आए और एक पैर पर खड़े रहे, दोनों हाथ जोड़े हुए गुरु नानक एक पैर पर खड़े रहे। थोड़ी देर के बाद कबीर साहब ने अपना मुंह बाया और फिर बंद कर दिया। इसके बाद गुरु नानक ने दंड प्रणाम किया और चले गए। कबीर साहब के पास जो एडवांस्ड डिसाइपल्स थे, जो जरा ऊंचे चढ़े हुए थे,
उनमें से एक ने पूछा कि महाराज ये कौन थे आए, एक पैर पर हाथ जोड़कर एक पैर पर खड़े रहे, कुछ पूछा तो नहीं उन्होंने आपसे कुछ कहा भी नहीं, और फिर दंड प्रणाम करके चले गए। आपने उत्तर में कुछ तो दिया नहीं उनको उत्तर, मुंह बाया और बंद कर दिया। ये क्या सैन बैन था? कबीर साहब ने फरमाया कि देखो ये संत सतगुरु नानक थे, पंजाब से आए थे, ये मुझसे ये पूछ रहे थे, ये कह रहे थे, ये जानना चाहते थे कि एक पैर जमीन पर है, एक पैर उठाए हुए हैं। तो जब आदमी चलता है तो एक पैर जमीन पर रखता है, जमाता है, दूसरा फिर उठाता है, और जब उठा हुआ पैर फिर जमीन पर रखता है तो फिर एक पैर उठाता है। इस तरह से आदमी चलता है, एक पैर जमीन पर तो एक उठता है। तो गुरु नानक ने ये पूछा संकेत में, सैन बैन में, कि एक पैर उठाने के बाद वह जो पैर उठा हुआ है वो फिर जमीन पर पड़ेगा कि नहीं पड़ेगा, सांस निकल जाएगी, मौत हो जाएगी। ये इनका प्रश्न था गुरु नानक का। जो पैर उठा है वो उठा ही रह जाएगा और सांस निकल जाएगी कि जमीन पर पड़ेगा, ये प्रश्न। सांस जीवन का क्या होगा? तो फिर पूछा कि हाँ प्रश्न तो ठीक है। फिर उसका उत्तर तो आपने कुछ कहा नहीं, केवल मुंह बाया और बंद कर दिया। तो कबीर साहब ने समझाया कि भाई देखो, सांस बाहर से भीतर आती है और फिर सांस भीतर से बाहर जाती है। सांस का बाहर से भीतर आना, भीतर से बाहर जाना, यही जीवन है। अगर बाहर की सांस भीतर आए और फिर बाहर ना निकले तो मौत, और भीतर की सांस भीतर ही रह जाए, बाहर ना निकले तो मौत। तो श्वास ही का क्या ठिकाना है? कदम का, पैर का, स्टेप का तो कोई ठिकाना ही नहीं, कोई गारंटी नहीं कि किस कदम पर कौन मरेगा। सोया हुआ मर गया तो चलता हुआ नहीं, अगर बैठा हुआ है स्वयं, तो श्वास ही का कोई भरोसा नहीं है कि कौन सी सांस बाहर की बाहर ही रह जाए और मौत हो जाए, कौन सी सांस भीतर की भीतर ही रह जाए और मौत हो जाए। उस समय कबीर साहब ने अपने शिष्यों से कहा, श्वास श्वास पर राम कहो, वृथा श्वास मत खोए, ना जाने यही श्वास को आवन होए न होए। क्या ठिकाना है सांस का? कहता हूं कहीं जात हूं, कहूं बजाए ढोल। कहता हूं कहीं जात हूं, कहूं बजाए ढोल। श्वासा खाली जात है, तीन लोक का मोल। तीन लोकों का मोल आप लगाए तो कितना होगा? पदुम से कहीं अधिक होगा ना। तो ये कबीर साहब कहते हैं कि तीन लोकों का जो मूल्य है उससे अधिक मूल्य है एक सांस का, और ये सांस हमारी खाली जाती है। हम बैठते हैं, उठते हैं, खाते हैं, पीते हैं, सोते हैं, बात करते हैं, बकबक करते हैं, कुछ मतलब का, कुछ बेमतलब का। श्वासा खाली जाता है, तीन लोक का मत खाली जाएंगे। ये सुमिरन की विधि बता, कैसे सुमिरन कीजिए? श्वास श्वास पर नाम का सुमिरन। नाम क्या है? गुरु से जो प्राप्त हो। अगर सतगुरु से नाम के रूप में राम प्राप्त हुआ तो उस चेले के लिए राम उसका मंत्र है, नाम। अगर गुरु से राधा स्वामी नाम प्राप्त हुआ तो उस शिष्य के लिए राधा स्वामी नाम है। नाम कैसे जपिए? चलते फिरते, उठे बैठे, खड़े उताने, का कबीर हम उसी ठिकाने। सुमिरन की गति ये है। ध्यान भजन की फिर करूं। मैं उत्तर प्रदेश से आया हूं आप लोगों का दर्शन करने के लिए। 2 साल बीच में नहीं आ सका, अस्वस्थ था। मेरे अंदर ये तड़प थी कि आंध्र प्रदेश के लोगों का दर्शन हो, तो आया हूं। और आंध्र
प्रदेश के नर नारी भाई बहनों को उत्तर प्रदेश की तरफ से प्रेम से नतमस्तक राधा स्वामी कहता हूँ। उत्तर प्रदेश आंध्र प्रदेश को राधा स्वामी करता है और उत्तर प्रदेश आंध्र प्रदेश के माध्यम से संपूर्ण भारतवर्ष को राधा स्वामी करता है। और आप लोगों की शुभ भावना, आप लोगों का राधा स्वामी ले जाकर के उत्तर प्रदेश वालों को दे दूंगा। और इस संत मत के प्लेटफॉर्म से, संत मत की ओर से मैं संपूर्ण विश्व को शुभ भावना, शुभकामना देता हूं और चाहता हूं कि मानव में प्रेम हो, मानव में प्रेम हो। संत मत या राधा स्वामी मत सत्य, दया और प्रेम का मार्ग है। 3 ये फार्मूला है। सत्य से 3 चीज है, सतगुरु, सत्संग, सतनाम, ये सत्य है। प्रेम और मोह में अंतर है। प्रेम होता है भीतर के सतगुरु से, भीतर के शब्द से और नाम से। बाहर जो हमारा आपका लगाव संबंध है, ये मोह है, लगाव है। सत्य, प्रेम और दया, ये राधा स्वामी और संत मत का मार्ग है और यही सनातन का भी है। यही प्रत्येक धर्म की जड़ में है, सत्य, दया और प्रेम। आप सब लोगों को प्रेम से नतमस्तक राधा स्वामी। पानी दीजिए। राधा स्वामी, राधा स्वामी, राधा स्वामी। राधा स्वामी, राधा स्वामी। परम संत का रूप धरा, जीवों पर उपकार किया, जीवों पर उपकार किया। सीधा सच्चा मार्ग दिया, सीधा सच्चा मार्ग दिया। आए ध्रुपद धामी, आए ध्रुपद धामी। राधा स्वामी, राधा स्वामी, राधा स्वामी। राधा स्वामी, राधा स्वामी, राधा स्वामी। बन कर आए परम फकीर, बन कर आए परम फकीर। हर ने सब जीवों की पीड़, हर ने सब जीवों की पीड़। परम दयालु दानी वीर, परम दयालु दानी वीर। नाम दान के दानी, नाम दान के दानी। राधा स्वामी, राधा स्वामी, राधा स्वामी। राधा स्वामी, राधा